Hi, Ram. Congratulations for your visa. Super, 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 super happy. థ్యాంక్ యూ అన్న. ఐఎమ్ For రియలీ సూపర్ ఎక్సైటెడ్. మీరు నైట్ 11:30 కల్లా కాల్ చేశారు ఆల్ ఆఫ్ సడన్. what is your exact reaction అంటే అమ్మ ఫోన్ వచ్చినప్పుడు? ఎగ్జైట్ రియాక్షన్ లైక్ మీరు అవ్వదు అని నేను అనుకున్నాను. అసలు ప్రాసెస్ వీసా డ్రాప్ అవ్వదని అనుకున్నాను. ఆల్మోస్ట్ 45 days అవుతుంది మనం వీసా అప్లై చేసి. సో ఇంకా రావట్లేదు. మీ సైడ్ నుంచి మీరు అన్ని ఎఫర్ట్స్ పెట్టారు. గట్టిగా ఓకే. మీ సైడ్ నుంచి మీరు ఎఫర్ట్స్ చాలా పెట్టారు. ఎంక్వైరీ చేశారు వాళ్ళ సైడ్ యూపీ గవర్నమెంట్ కి. అండ్ అట్ ద సేమ్ టైం కాలేజ్ సైడ్ నుంచి అన్ని హడిల్స్ అని మీరే ఫేస్ చేశారు. సో దట్ ఆల్ ఓకే కానీ అంటే ఆ క్షణం కాల్ వచ్చినప్పుడు వాట్ ఈస్ యువర్ ఎగ్జాక్ట్ ఫీలింగ్ అంటున్నా? యూ ఫెల్ట్ లైక్ ఎగ్జాక్ట్ ఫీలింగ్ ఇస్ ఫైనల్లీ ఇట్స్ గోయింగ్ టు బి డన్. వి డిడ్ ఇట్. సూపర్. Yes, yes. సో రామ్ టెల్ మీ లైక్ ఏ యూనివర్సిటీకి వెళ్తున్నావు? యూనివర్సిటీ ఆఫ్ హెడ్ కోర్ట్. సో హౌ కమ్ యూ నో అబౌట్ అస్? మా గురించి ఎలా తెలుసు? వేర్ ఆర్ యూ ఫ్రమ్? Yeah, I'm from Telangana, Karimnagar. So I came to know about Sailaja abroad from one of my friends. ఓకే So who already went through your process. ఓకే. తెలుగు So తెలుగు I don't know. Okay. మీ కన్సల్టెన్సీ నుంచి మా ఫ్రెండ్ వెళ్ళాడు ఓకే లాస్ట్ 2024 సెప్టెంబర్ అంటే. ఓకే సో నేను జస్ట్ తన సైడ్ కూర్చొని ప్రాసెస్ అంతా చూసాను. మీరు ఎలా చేస్తున్నారు, మెన్ ఫ్లో ఏంటి, ఓకే ఎట్లా ప్రొసీడ్ అవుతుంది ఫర్దర్ గా, అండ్ హజిల్ పజిల్ లేకుండా ఈజీగా ప్రాసెస్ ఎలా అయిపోతుంది. ఓకే. సో అందుకని ఫ్రెండ్ చెప్పడం వల్ల మిమ్మల్ని ప్రిఫర్ చేయడం జరిగింది. సో స్టార్ట్ చేస్తున్నప్పుడు వాట్స్ యువర్ కాన్ఫిడెన్స్ లైక్ యూ నో అంటే ఎలా అనిపించింది మాత్రం ఇది దట్ యూ చూస్ ద రైట్ వన్ అనే అనిపించిందా? పర్లేదు. స్టార్ట్ చేసినప్పుడు 100% రైట్ వన్ అనిపించింది. బికాస్ కాలేజ్ సెలెక్షన్ కానీ, ఫీ స్ట్రక్చర్ కానీ, ఇంకా మోడల్స్ ఇవన్నీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అట్ ద సేమ్ టైం టీమ్ ఉంది, బ్యాక్ ఎండ్ టీమ్ వాళ్ళు ఈ కాలేజ్ ఇంటర్వ్యూ కోసం, క్లాస్ ఇంటర్వ్యూ కోసం డైలీ మాక్ టెస్ట్ తీసుకున్నారు, మాక్ ఇంటర్వ్యూస్. అట్ ద సేమ్ టైం నవ్య మేడం కూడా కంటిన్యూస్ గా మెయిల్ లాగిన్ చేసి రిప్లేస్ ఇవ్వడం కాలేజ్ కి. అట్ ద సేమ్ టైం మాకు మాక్ ఇంటర్వ్యూస్ తీసుకోవడం, ఏదన్నా ఆన్ టైం ఆన్సర్ చేయకపోతే కూడా షీఈస్ లైక్ ట్రైంగ్ టు ప్రిపేర్ అస్ ఫర్. అండ్ ఇక్కడ సర్చ్ చేసుకోండి, ఇలా ఆన్సర్ చేయండి అని అన్ని క్లియర్ గా చెప్పాను. సో వన్స్ క్యాస్ట్ ఇంటర్వ్యూ అయిపోయాక మీరు వీసా అప్లై చేయమన్నారు. సో అప్లై చేశాక ఆల్మోస్ట్ 45 days పట్టింది. 40 days అయిపోయాక లైక్ నేను డిమోటివేట్ అయ్యాను. సో వెన్ ఈస్ లైక్ జనవరి 5th వేసాం వీసా. ఎస్, జనవరి అంటే జనవరి 5th వేసినాము, స్టాండర్డ్కి వెళ్ళినాం. అంటే జస్ట్ ఎప్పటికి ఎక్స్పెక్ట్ చేసావు? జనవరి మంత్ ఎండ్ కల్లా ఎక్స్పెక్ట్ చేసావా? జస్ట్ 10 to 20 days లో అయిపోతుంది ఆల్మోస్ట్ అని ఫిక్స్ అయ్యాను. సో జనవరి 20 days. ఫెబ్ ఫస్ట్ వచ్చేసింది. వాట్స్ యువర్ ఎగ్జాక్ట్ మైండ్ స్టేటస్ దెన్? బ్రేక్ఫాస్ట్ వచ్చాక కూడా నేను డిమోటివేట్ అయ్యాను. కానీ మీరు కాల్లో మళ్ళీ లైక్ నేను బ్యాక్ ఎండ్ ఉన్నాను, అన్ని చూసుకుంటాను. ఐ మీన్ వాళ్ళకి ఎంక్వైరీ ఇస్తాను, వాళ్ళతో మాట్లాడతాను, కాలేజ్ వాళ్ళతో. ఐ మీన్ అది స్టాండర్డ్ ప్రొఫైల్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్, ఇంకా నా బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ డిగ్రీ అయినా. సో ఇది మొత్తం క్లియర్గా స్టాండర్డ్ ఉంది, పక్కా వస్తుంది అని మీరు కాన్ఫిడెన్స్ ఇచ్చాక, సో నేను ఈ ఒక 10 days మీకు కాల్ చేయలేదు. నెక్స్ట్ 10 days 100% అవుతుంది అన్న. ఏదో ఒక రోజు నైట్ కాల్ ఇస్తుందని మీరు కూడా చెప్పారు. సో ఏదో ఒక నైట్ మీ నుంచి కాల్ వస్తుంది, దట్ లైక్ యువర్ వీసా గట్ డ్రాప్. సో అది మీరు చెప్తారని ఆ రోజు చెప్పారు, లైక్ నిన్న కాల్ చేశారు. సో ఇట్స్ డన్ అండ్ వీ డిడ్ ఇట్. జెర్సీ మూమెంట్. సూపర్. సో థ్యాంక్ యూ. సో అండ్ లైక్ మీ యాప్ అప్లికేషన్, సారీ యూట్యూబ్ ఛానల్ కూడా నేను కంటిన్యూస్ గా చూస్తాను వీడియోస్, లైక్ పాస్ట్ 2024 నుంచి. సో మీరు డిఫరెంట్ స్టూడెంట్స్ పోస్ట్ చేశారు కదా, అందులో కూడా వాళ్ళు చెప్తూ ఉంటే కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ టు మీ. లైక్ రియల్ టైమ్ లో ఎక్స్పీరియన్స్ చేయలేదు. నాకు తెలియదు కదా నీకు, జస్ట్ వింటం వరకే, మనకి తెలియదు కదా ఆ ప్రెషర్ ఎట్లా ఉంటుంది, ఆ స్ట్రెస్ ఎలా ఉంటుందో నీకు తెలియదు కదా. నవ్ యు ఆర్ ఎక్స్పీరియన్స్డ్ గై. కంటిన్యూ, సారీ. ఇప్పుడు నాకు రియల్ టైమ్ లో చూసేసరికి ఎస్, దోస్ వీడియోస్ ఆర్ వెరీ జెన్యూన్. So he's doing really hard work from back end without making puzzling the students. So he's trying everything from his side.
అని నాకు క్లియర్గా అర్థం. నా గురించి capable to yes, you're capable to do all this process handling. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ రామ్. సో జస్ట్ గివ్ మీ ఫైనల్ రివ్యూ రామ్. రేపనే రోజు శైలజ ఫ్లై అబౌట్తో ప్రాసెస్ చేసుకున్న వాళ్ళకి వాట్ యూ వాంట్ టు సే? I want to say like మనకి ఏ వర్క్స్ ఉన్నా అపార్ట్ ఫ్రమ్ దట్ ఈవెన్ మీరు జాబ్ చేస్తున్నా లేకపోతే ఇంకా వేరే వర్క్ చేస్తున్నా కానీ యూ కెన్ ట్రై ఫర్ సమ్ లైక్ స్టడీస్. నువ్వు ఇప్పుడు వేరే కంట్రీలో చదవాలనుకున్నా కానీ వీసా కోసం ట్రై చేసినా కానీ మీ చేతిలో లైక్ ఒకసారి మీ ప్రొఫైల్ రివ్యూ చేశాక మీ నోటి నుంచి ప్రొఫైల్ స్టాండర్డ్ ఉంది, ప్లస్ మేము ప్రొసీడ్ అవ్వచ్చు, ఇది 100% సక్సెస్ అవుతుందని మీరు చెప్పారంటే నెక్స్ట్ డే నుంచి ఆటోమేటిక్ గా ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అయిపోతూ ఉంటుంది. మీరు మధ్యలో మమ్మల్ని ప్రెషర్ చేయరు. ఈవెన్ ఫినాన్షియల్ గా మనకు ఆన్ టైం మనీ అడ్జస్ట్ అవ్వకపోయినా యూఆర్ క్యాపబుల్ టు అడ్జస్ట్ దట్ అండ్ మేక్ ద పేమెంట్స్ ఆన్ టైం లైక్ వితౌట్ స్ట్రెసింగ్ ద స్టూడెంట్స్. సో ఐ కెన్ సజెస్ట్ లైక్ simply believe in Shailaja approach and go for it, do the process and achieve your goals, like do the visa process as simple as without it. థ్యాంక్ యూ. చాలా క్లియర్